అందరం కరెక్ట్ గా టెంకాయ చెట్టు కింద నిలబడి మరి క్లాస్ వింటున్నాం. ఇప్పుడుగా నా టెంకాయ కానీ మా మీద పడితే హలో మా అందరికి. మాకైతే మళ్ళీ ఇవాళ ప్రాక్టికల్ క్లాస్ అనమాట. సో అందుకే ఇంకా మాకు ప్రాక్టికల్ క్లాస్ అంటే తెలిసిందే కదా, ఫీల్డ్స్కి అయితే వెళ్ళాలి. ఇంకా అక్కడికి వచ్చేసాం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ అయితే ఏమేమి చేయాలి అన్నీ చెప్పారు. ఇంక ఈ రోజు అయితే మాకు వీడింగ్ ఇంకా అలానే బయోమెట్రిక్ అబ్జర్వేషన్స్ అయితే తీసుకోమన్నారు. ఇంకా కావాల్సిన ఆయుధాలన్నీ దిగేసుకొని ఫీల్డ్ లోకి అయితే వెళ్ళిపోయాం. ఇంకా ఫస్ట్ అయితే గర్ల్స్ బ్యాచ్ అయితే చేశారు ఫీల్డ్ లో దిగేసి వీడింగ్ అంతా. ఇంకా తర్వాత మనం చేసే టైం అయితే వచ్చింది. ఇంకా మా బాయ్స్ అంతా ఆయుధాలు తీసుకొని ఫీల్డ్ లోకి అయితే దిగేసాం. నిజంగా ఈ ఎండకి చేస్తుంటే దోలు తీరిపోతుంది, అసలు మామూలుగా లేదండా. ఇంకో గర్ల్స్ గ్రూప్ వచ్చేసి బయోమెట్రిక్ అబ్జర్వేషన్స్ అయితే తీసుకున్నారు పక్క ఫీల్డ్ లో. ఈలోపు వినయ్ గారు వచ్చేసి వర్క్ అయిపోతే వెళ్ళిపోండి గంట కొట్టేస్తున్నాడు. ఇంకా మన వాళ్ళు అయితే పాపం వర్క్ చేసి అలసిపోయి చెట్ల కింద కూర్చునేసారు గుంపుగా. చూడండి ఎలా కూర్చున్నారు మన వాళ్ళు. ఇంక వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ వ్యాన్ ఎక్కేసి కాలేజ్కి అయితే వచ్చేసాం. సరే అయితే మా ఉంటాం మరి.